fam, that's what they call me. I promise that. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో నేను మీకు ఒక పెండెంట్, ఒక కాసుల దండ అండ్ ఎమరాల్డ్స్ అంటే గ్రీన్ బీడ్స్ ఉంటాయి కదా, ఎమరాల్డ్స్, వాటితో ఎన్ని రకాలుగా మనం చైన్స్ అనేవి చేసుకోవచ్చు ఈ వీడియోలో నేను మీకు చూపించేస్తాను. అండ్ మెటీరియల్ నేమ్స్ అన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను. అండ్ ప్రీవియస్ వీడియోస్ కూడా 2 చేశాను, హెవీగా ఒక కాసులు అండ్ ఎమరాల్డ్స్తో చేశాను. సో ఆ వీడియోస్ కూడా లింక్స్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో, ఒకసారి చూడండి. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. బయట కొంటే ఇవి చాలా కాస్ట్ ఉంటాయి. సో ఇంట్లోనే మనం ఈజీగా చేసేసుకోవచ్చు. మెటీరియల్ అండ్ ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు క్లియర్గా తెలుస్తుంది ఏమేమి చేశాను. మీకు ఎన్ని మోడల్స్, వీటితో ఎన్నో మోడల్స్ చేసుకోవచ్చు. ఓకే, ఒకటని కాదు, చాలా మోడల్స్, చాలా డిజైన్స్ అనేవి మీరే స్వయంగా చేసుకోవచ్చు అనమాట, మీ ఐడియాస్ని బట్టి. సో నాకు వచ్చిన ఐడియాస్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఎంతకన్నా ముందు మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయడం మర్చిపోయారంటే నాకు ఎలాంటి వీడియోస్ పెట్టాలో, ఎలాంటివి నచ్చుతున్నాయో నాకు అర్థం కాదనమాట మీకు. ఓకే, సో మనం బ్లౌజెస్కి వర్క్స్ చేస్తూ ఉంటాం. ఓకే, కాసులతో వర్క్ చేస్తూ ఉంటాము. అప్పుడు మనం చైన్స్ అవి కొనుక్కుంటూ ఉంటాం కదా, కాసుల చైన్. సో ఈ చైన్ ఇలా వచ్చేస్తుంది, 150 రూపీస్ టు 200 రూపీస్ ఉంటుంది. సో చాలా తక్కువ అనమాట. బయట జ్యువెలరీ షాప్కి వెళ్ళి కొనాలంటే మాత్రం కొంచెం ఎక్కువే ఉంటుంది. ఓకే, జ్యువెలరీ ఏదైనా. సో ఇప్పుడు నేను చూపించే మాత్రం చాలా హెవీగా ఉంటాయి. సింపుల్గా కావాలన్నా కూడా అవి కూడా చేశాను, హెవీగా ఉండేవి కూడా చేశాను. ఓకే, మీకు ఏ రకం నచ్చితే ఆ రకం వేసుకోండి. ఒక పెండెంట్ కూడా ఉంటే బాగుంటుంది అనమాట. పాత ఏమైనా కూడా దీనికి అటాచ్ చేసుకోవచ్చు. ఓకే, పెండెంట్ వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది. అండ్ గ్రీన్ బీడ్స్ వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది. ఓకే, 300లో మనం ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చు అనమాట. ఈ జంప్ రింగ్స్ ఇవన్నీ కూడా మనకి ఫ్యాన్సీ షాప్లో దొరుకుతాయి, లేకపోతే మెటీరియల్ షాప్లో అయినా దొరుకుతాయి, లేకపోతే ఆన్లైన్లో కూడా ఈ మధ్య దొరుకుతున్నాయి. ఓకే, సో ఈ కాసులది ఇలా మనం తీసుకున్నప్పుడు ఒకవైపు మనం తీసేసుకుంటూ ఉంటాము, కాసులు తీసుకుని వర్క్ చేసేసుకుంటూ ఉంటాము బ్లౌజ్ మీద. అండ్ ఇంకొక వైపు వచ్చేసి ఇలా చైన్ వస్తుంది. ఓకే, ఈ చైన్ మీకు కావాలంటే అటు హాఫ్ ఇటు హాఫ్ కట్ చేసుకొని ఈ జంప్ రింగ్స్ యూస్ చేసి, హుక్ యూస్ చేసి ఇలా అటాచ్ చేసుకోవచ్చు. లేదు ఇదంతా మనకి వద్దు అనుకుంటే పాతవి ఏవైనా మనకి హారాలు, నెక్లెసెస్, మామూలుగా రోల్ గోల్డ్ జ్యువెలరీస్ ఉంటాయి కదా, వాటి చైన్స్ తీసి దీనికి అటాచ్ చేసుకోవచ్చు విత్ జంప్ రింగ్స్. అంటే రౌండ్గా రింగ్స్ ఉన్నాయి కదా, అది కొంచెం ఇలా అంటే ఓపెన్ అవుతుంది కదా, లింక్ ఓపెన్ అవుతుంది కదా, అలా కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఓకే, నేనైతే దీన్ని ఇలా చేస్తున్నాను చూడండి. సో ఇప్పుడు ఇక్కడ అదే చూపిస్తున్నాను అనమాట. ఇలా మీకు కావాలి అంటే ఇలా వేసుకోవచ్చు, లేకపోతే మనకు పాత నెక్లెసెస్ అవి ఉంటాయి కదా, వాటికి చైన్స్ ఉంటాయి కదా, ఆ లింక్స్ ఓపెన్ చేసి దీనికి వేసేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ చూపిస్తున్నాను చూడండి. దీనికి జస్ట్ సింపుల్గా ఇలా ఒక పెద్ద పెండెంట్, అంటే మీకు ఎంత సైజులో కావాలంటే అంత పెండెంట్ మనం దీనిలోకి ఎక్కించేసుకోవచ్చు. ఓకే, ఎక్కలేదు అనుకోండి, వెనకాల ఉన్నది లింక్ ఉంటుంది కదా, ఆ లింక్ని కొంచెం ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది, విరిగిపోదు. లాస్ట్లో ఓపెన్ చేసుకున్నట్టయితే ఇలా మీరు ఈ కాసులు అనేవి ఎక్కించేసుకోవచ్చు. కాసులు చాలా పెద్దగా ఉన్నాయంటే మాత్రం ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు నేను యూజ్ చేసే కాసులు వచ్చేసి కొంచెం చిన్న సైజే ఉన్నాయి. అండ్ కలర్ కూడా చాలా బాగుంది. కొంచెం మంచి క్వాలిటీ తీసుకోండి కాసులో, అప్పుడు చాలా బాగా కనిపిస్తుంది. సో ఫస్ట్ది వచ్చేసి ఇదనమాట. చాలా సింపుల్గా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది అనమాట. ఓకే, శారీస్ మీదకి వాటి మీదకి ట్రెడిషనల్గా ఉంటుంది. ఓకే, సో సెకండ్ వన్ వచ్చేసి ఇక్కడ దీని మీదకి ఇయర్ రింగ్స్ ఏంటి అనుకుంటున్నారు కదా. ఈ ఇయర్ రింగ్స్ ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను ప్రీవియస్ వీడియోస్లో. ఈ ఇయర్ రింగ్స్ వీడియోస్ కూడా ఇప్పుడు నేను చూపించేస్తాను చూడండి. ఈ వీడియో నచ్చినట్టయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. Like lightning, a thunder.
ఈ పెండెంట్ ఎక్కడిది అనుకుంటున్నారు కదా, ఈ పెండెంట్ చూస్తే నన్ను ఫాలో అయ్యే వాళ్ళైతే, నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళైతే చూడండి, నేను ఈ లారియల్ పర్ల్స్ వడ్డానం చేశాను కదా ప్రీవియస్ వీడియోస్లో, ఆ వడ్డానంలోది ఆ పర్ల్సే నేను యూస్ చేశాను అండ్ పెండెంట్ కూడా అక్కడి నుంచి యూస్ చేశాను. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏం చూపిస్తున్నానంటే, మనకు ఇలా పర్ల్స్ది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు పర్ల్స్ది యూస్ చేస్తూ ఉంటారు, నెక్లెస్లా లేకపోతే చిన్న చైన్ లాగా అలా. ఇదైతే వచ్చేసి ఎగ్జిబిషన్లో తీసుకున్నాను, 100 రూపీసే ఉంది. సో జస్ట్ ఇది ఇక్కడ హుక్ అక్కడ హుక్ జస్ట్ ఇలా అటాచ్ చేసుకున్నామంటే ఇది కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది. సో ఈ మోడల్స్లో మీకు ఏది నచ్చుతుందో అది మీరు తీసుకోవచ్చు. ఓకే, ఇది నచ్చకపోతే వేరే దానికి షిఫ్ట్ అవ్వచ్చు. సో అలా అనమాట. ఆడవాళ్ళు ఖచ్చితంగా ముత్యాలు అనేవి యూస్ చేస్తారు. సో ఇది కూడా కొంచెం ట్రెడిషనల్గానే ఉంటుంది, కొంచెం బాగుంటుంది కూడా, ఎందుకంటే 2 లేయర్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే, ఇలా ఏదైనా మీరు పెట్టుకోవచ్చు, ఎందుకంటే మనకి పర్ల్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ఇంట్లో. ఒక జంప్ రింగ్ తీసేసుకొని అటాచ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అలా కూడా చేసుకోవచ్చు. సో తర్వాత దీని మీద కూడా ఇయర్ రింగ్స్ అనేవి చాలా బాగా మ్యాచ్ అవుతాయి. ఇయర్ రింగ్స్ ఒకసారి ట్రై చేయండి, ఏం లేదు, జస్ట్ హూప్ ఇయర్ రింగ్స్ అనమాట. హూప్ ఇయర్ రింగ్స్కి పర్ల్స్ అండ్ కాసులు వేసేసుకున్నారంటే ఈజీగా అయిపోతుంది. సో తర్వాత వచ్చేసి మనం ఎమరాల్డ్ బీడ్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ ఎమరాల్డ్ బీడ్స్ వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది, దండ వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది. ఓకే, ఏ కలర్ అయినా తీసుకోండి మీరు. పింక్ అండ్ గ్రీన్, మెరూన్ అయితే కొంచెం ట్రెడిషనల్గా ఉంటుంది, లేకపోతే వేరేవి ఏవైనా సరే కొంచెం ట్రెండీగా కొంచెం స్టైలిష్గా ఉంటాయి అనమాట. ఇదొక్కటే అయితేనే, ఈ 2 కలర్స్ అయితేనే మనకు పింక్ అండ్ గ్రీనే కాబట్టి. అండ్ ఈ పెండెంట్లో కూడా చూడండి పింక్ అండ్ గ్రీనే ఇస్తారు ఎక్కడైనా అంతే, కొంచెం ఏంటంటే ట్రెడిషనల్గా ఉంటుంది అనమాట. శారీస్ కూడా మనకి ఎక్కువ పింక్, గ్రీన్, గోల్డ్ ఇలానే వస్తాయి. సో అందుకని చెప్తున్నాను, పట్టు శారీస్ మీదకి ఇది చాలా బాగుంటుంది. సో మీకు సింపుల్గా వేసుకునే వాళ్ళైతే మీరు జస్ట్ ఏం చేస్తారంటే ఇలా వేసేసుకోండి, బాగుంటుంది. బిగ్ లాకెట్ ప్లస్ ఒక లేయర్ మాత్రమే ఇది. సో వీటిని వచ్చేసి క్యాప్స్ అంటారండి, ఫ్యాన్సీ షాప్లో కూడా అడిగితే దొరుకుతాయి, ఒక్కొక్కటి 2 రూపీస్ ఏదో ఉంటుంది. క్యాప్స్ని జస్ట్ మనం ఇలా పెట్టేసుకోవడమే. ఓకే, నా వీడియోస్ ఇప్పుడు నేను కొంచెం ముందుకు వెళ్తే నేను క్లియర్గా చూపిస్తాను ఎలా పెట్టుకోవాలో, లేకపోతే నాకు వీడియో లెంగ్తీ అయిపోతుంది. ఓకే, ఇలా కూడా వేసుకోవచ్చు అని చూపిస్తున్నాను. ఓకే, ఐపిన్తో మనం పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు కాసుల దండ తీసుకొని ఇదొకటి తీసుకుని లైన్ తీసుకున్నారంటే మీరు ఈ రెండింటిని అటాచ్ చేసుకోవచ్చు రింగ్స్తో. ఓకే, ఈ రెండింటిని ఇలా అటాచ్ చేసేసుకుని లాకెట్ అనేది ఎక్కించేసుకోవడమే. ఇది కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది, ఇది కూడా ఒకసారి ట్రై చేయండి. సో తర్వాత వచ్చేసి డబుల్ ఎమరాల్డ్ లేయర్స్ అనమాట. ఇప్పుడు ఇక్కడ ఇలా రెండు తీసుకున్నాను అనమాట. ఈ రెండింటితో కూడా మనం చేసుకోవచ్చు, ఎందుకంటే లేయర్స్గా మనం యూస్ చేస్తున్నాం కదా, లేయర్స్గా బీడ్స్ అనేవి. సో ఈ 2 లైన్స్ తీసుకున్నారంటే దీనికి కూడా మనం పెండెంట్ వేసుకుని మనం యూస్ చేసుకోవచ్చు. ఓకే, పింక్ కలర్ అయినా బాగుంటుంది, గ్రీన్ కలర్ అయినా బాగుంటుంది, లేకపోతే మీకు ఆ దారాలు అలా కనిపించడం ఇష్టం లేకపోతే ఇలా వైర్ ఉంటుందండి, ఈ వైర్కి ఇలా ఎక్కించేసుకుని ఐపిన్తో మీరు పెట్టేసుకోవచ్చు అనమాట, ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఇలా రింగ్స్ ఉంటాయి కదా, ఈ రింగ్స్కి ఇట్లా కట్టేసుకోండి, దారాలు తీయడం ఇష్టం లేదు అనుకుంటే ఈ దారాలతోనే ఇలా వాటిలోకి ఎక్కించేసి ఈ రింగ్స్ తీసుకెళ్ళి, ఓకే, కొంచెం దారం పెద్దగా ఉండాలండి, సరిపోయినట్టు ఉంటే కుదరదు, కొంచెం పెద్దగానే ఉండాలి దారాలు, అప్పుడే మనం ఉడేసుకోవాలి. ఇది ఈజీ ప్రాసెస్ అనమాట. ఈ రింగ్ తీసుకెళ్ళి మనం ఏ చైన్కి, పాత చైన్స్ మనం ఏదైనా ఉంటే దీన్ని తీసుకెళ్ళి వాటికి తగిలిస్తే సరిపోతుంది అనమాట, మనం వేసేసుకోవచ్చు ఈజీగా. ఓకే, ఈ రెండింటిని అలా అటాచ్ చేసుకోవాలి, దానికి లాకెట్ తగిలించుకున్నామంటే సరిపోతుంది. ఓకే,
సో నెక్స్ట్ వచ్చేసి ఇది నేను చేశాను, ఒక ఐడియాతో నేను చేశాను అనమాట. ఎమరాల్డ్స్ అండ్ పర్ల్స్తో చేశాను. అది కూడా ఇప్పుడు నేను చూపించే దానిలో మీకు ఇంక్లూడ్ అయి ఉంటుంది. సింపుల్గా కావాలంటే పైన ఉన్న లేయర్ ఒక్కటే వేసుకోండి, ఎమరాల్డ్స్తో వచ్చింది. కాదు హెవీగా కావాలి మ్యారేజెస్కి వాటికి రిసెప్షన్స్కి హెవీగా కావాలి అనుకుంటే ఈ రెండు కలిపి చేసుకోండి. ఈ వీడియో ఇప్పుడు నేను మీకు చూపించేస్తాను. చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు. బయటికి వెళ్ళి అంత కాస్ట్ పెట్టి చేయాల్సిన అవసరం ఏం లేదు. 300లో మనకి ఇన్ని రకాలుగా వస్తుందన్నమాట. ఇప్పుడు అది చూసేద్దాం. సో ఇక్కడ మెటీరియల్స్ గురించి చెప్పేస్తానండి. సో ఇవి వచ్చేసి ఐపిన్ అనమాట. ఓకే, ఆ రెండు వచ్చేసి ఐపిన్. ఇది వచ్చేసి జంప్ రింగ్స్ ఉంటాయి కదా అవి. అండ్ ఇది వచ్చేసి లారియల్ పర్ల్స్. ఓకే, ఇది వచ్చేసి ఎమరాల్డ్ బీడ్ అనమాట. ఇది వచ్చేసి ఐపిన్. ఒకసారి చూడండి, ఇలా ఐపిన్ అంటారు అనమాట దీన్ని. ఫస్ట్ మనం హుక్ ఎక్కించుకోవడానికి మనం ఇలా దీన్ని యూజ్ చేయాలన్నమాట. ఇవి వచ్చేసి పైన క్యాప్స్ అంటారు. షాప్స్లో, ఫ్యాన్సీ షాప్స్లో అయినా ఈ మెటీరియల్స్ అన్నీ దొరుకుతున్నాయి. వడ్డానాలు 4 కలిపి నేను వీడియో పెట్టాను, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ మెటీరియల్స్ ఏంటి అని అడిగారు. నేను క్లియర్గా అన్నీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి నోస్ ప్లేయర్ అండి. నోస్ ప్లేయర్ చిన్నదైనా పర్లేదు, లేకపోతే రౌండ్గా తిప్పేది కూడా ఉంటుంది, అదైనా పర్లేదు. ఇవేంటంటే జంప్ రింగ్స్ అనమాట. రౌండ్గా లింక్స్ ఉంటాయి కదా అవి. సో అది అలా పెట్టిన తర్వాత హుక్ ఇలా తిప్పేసిన తర్వాత మనకి రౌండ్గా అయిపోతుంది. సో జంప్ రింగ్స్కి లారియల్ పర్ల్స్ మీకు ఎన్ని కావాలంటే అన్నీ ఎక్కించుకోవాలి. ఓకే, ఎక్కించుకుని 5 కానీ 4 కానీ, ఇక్కడైతే నేను 4 స్టార్ట్ చేశాను స్టార్టింగ్లో. ఓకే, ఇలా చేయాలన్నమాట. ఇలా వేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక జంప్ రింగ్ తీసుకుని దీనికి చూస్తున్నారు కదా, అటు ఇటు ఇలా పెట్టేసుకోండి. ఎందుకంటే ఈక్వల్గా ఉండాలన్నమాట, ఈక్వల్గా ఉంటుందని చెప్పి. మళ్ళీ ఒక 4 కానీ 5 కానీ మీ ఇష్టం. ఎక్కువ మీకు ఇలా పర్ల్స్ కనిపించాలి అనుకుంటే ఎక్కువ ఇవి వేసుకోండి, లేదంటే బీడ్స్ ఎక్కువగా కనిపించాలి అనుకుంటే ఇవి తక్కువ వేసుకోండి. ఓకే, ఇలా 2 రింగ్స్ పెట్టుకోండి. కావాలంటే మీరు 1 రింగ్ కూడా పెట్టుకోవచ్చు. 1 రింగ్ తర్వాత మళ్ళీ మీరు ఆ బీడ్ అనేది వేసుకోవచ్చు. మళ్ళీ క్లియర్గా చూడండి, ఒకసారి మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఆ క్యాప్కి ఐపిన్ వేసిన తర్వాత బీడ్ అయితే పెట్టాను, ఎమరాల్డ్ బీడ్ పెట్టాను. బీడ్ పెట్టి నోస్ ప్లేయర్తో ఇలా రింగ్ లాగా తిప్పాను అనమాట. తిప్పిన తర్వాత ఈ జంప్ రింగ్ తీసుకొచ్చి దానికి తగిలిచ్చి లారియల్ పర్ల్స్ అనేది పెట్టాను. సో దానికి అది ఇప్పుడు ఎలా పెట్టాలి అంటే, సో అది చూడండి, అక్కడ ఐపిన్ అనేది తగిలించి రెండో రింగ్కి ఐపిన్ అనేది తగిలించిన తర్వాత, ఓకే, అటాచ్ చేసిన తర్వాత మనం క్లోజ్ చేసేసుకోవాలన్నమాట దీన్ని. ఓకే, ఇప్పుడు ఈ బీడ్ తీసుకోవాలి. ఎమరాల్డ్ బీడ్ ఉంది కదా, ఎమరాల్డ్ గ్రీన్ కలర్ది, అది తీసుకొని మళ్ళీ ఇలా మనం సర్కిల్ ఫామ్ చేయాలన్నమాట. అంటే రింగ్ లాగా తిప్పాలి, అప్పుడు ఊడిపోకుండా ఉంటుంది. అండ్ మనం ఏదైనా అటాచ్ చేయడానికి కూడా మళ్ళీ సరిపోతుంది. ఓకే, అలా ఇప్పుడు మళ్ళీ జంప్ రింగ్ తీసుకోవాలి. జంప్ రింగ్ తీసుకొని మళ్ళీ లారియల్ పర్ల్స్ ఒక 4, 5 అలా అటాచ్ చేయండి, అంటే ఎక్కించండి. దానికి ఎక్కించిన తర్వాత అలా క్లోజ్ చేసేయండి. ఎందుకంటే నేను 2 రింగ్స్ వేస్తున్నాను కాబట్టి ఫస్ట్ 1 క్లోజ్ చేసేస్తున్నాను. గ్రీన్ కలర్ బీడ్ కింద ఉన్నది నేను క్లోజ్ చేసేస్తున్నాను. సెకండ్ది మాత్రం అప్పుడే క్లోజ్ చేయకూడదు. ఓకే, ఇలా 2, 4 ఎక్కించిన తర్వాత 4 ఎక్కించేసిన తర్వాత క్లోజ్ చేయకుండా ఇలా మనం పెట్టేసుకోవాలి. ఓకే, సెకండ్ రింగ్కి మనం ఐపిన్ వేసుకుని, ఐపిన్ వేస్తే ఏంటంటే ఇది ఈ ఎమరాల్డ్ బీడ్ అనేది మనం ఎక్కించవచ్చు. ఓకే, అదనమాట ఇక్కడ ప్రాసెస్. ఫస్ట్ మనం పైనుంచి చూద్దాము. ఫస్ట్ ఐపిన్ వేసుకున్నాము క్యాప్లోంచి. మీకు ఎలాంటి క్యాప్స్ అయినా ఫ్యాన్సీ షాప్లో అడిగితే ఇస్తారు. క్యాప్ వేసుకున్న తర్వాత ఈ బీడ్ అనేది ఎక్కించేసుకుని, ఓకే, బీడ్ అనేది ఎక్కించేసుకున్న తర్వాత రౌండ్గా దాన్ని చుట్టేయాలి, అంటే లాక్ వేసేయాలి. దానికి లాక్ వేసేసిన తర్వాత జంప్ రింగ్తో, అంటే రింగ్స్ కొంచెం ఓపెన్ చేసి ఈ పర్ల్స్ ఏవైతే ఉన్నాయో ఎన్ని కావాలంటే అన్ని మీరు వేసుకోండి. ఓకే, వేసుకున్న తర్వాత మళ్ళీ కింద ఇంకొక రింగ్ వేసుకుని దానికి మళ్ళీ పర్ల్స్ వేసి మళ్ళీ అలాగే
కంటిన్యూషన్ చేయాలి. ఆ తర్వాత రెండో రింగ్ కూడా అయిపోయిన తర్వాత మనం ఎమరాల్డ్ ఐపిన్ దానికి వేసి క్లోజ్ చేయకుండా ఐపిన్ కూడా వేసుకోవాలి. లోరియల్ పర్ల్స్తోనే ఐపిన్ కూడా వేసుకోవాలి. ఐపిన్ కూడా వేసుకున్న తర్వాత ఇవి మనం ఎమరాల్డ్ బీడ్ వేసేసి క్లోజ్ చేసేయాలి. అలాగే మనకి ఎంత పొడవైతే కావాలో అంత పొడవు కూడా మనం అలానే సేమ్ ప్రాసెస్ మనం చేసుకుంటూ ఉండాలన్నమాట. ఓకే, అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు. ఓకే, ఈ రకంగా చేసుకోవాలన్నమాట. మనం క్లియర్గా చూస్తున్నారు కదా, అందుకే 3 times నేను వేసి చూపించాను. ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది, చూసారు కదా. ఇదంతా పెట్టానంటే వీడియో అనేది లెంగ్తీ అయిపోతుంది, అందుకని చెప్పి నేను అక్కడ వరకే చూపించాను. మిగతాదంతా నేను ఆఫ్ కెమెరాలో చేశాను. చేసిన తర్వాత లాస్ట్ బిట్ చూడండి ఒకసారి. ఓకే, లాస్ట్ జంప్ రింగ్ కూడా వేసేసాను. ఓకే, లాస్ట్ జంప్ రింగ్ కూడా వేసేసి ఇక్కడ ఐపిన్ చూడండి ఎలా వేస్తున్నాను. సో ఆ ఐపిన్ని ఇలా క్యాప్లోంచి వెళ్ళనివ్వాలి. వెళ్ళిన తర్వాత బీడ్ అనేది మనం ఎక్కించాలన్నమాట. బీడ్ అనేది ఎక్కించిన తర్వాత దీన్ని మనం ఈ నోస్ ప్లేయర్ ఉంటుంది కదా, ఆ నోస్ ప్లేయర్తో ఇలా వంచాలన్నమాట. ఇలా వంచితే ఇలా రౌండ్గా అవుతుంది కదా, దానికి దీన్ని అటాచ్ చేసుకోవాలి. ఓకే, ఈ ఐపిన్ ఉంది కదా, ఇలా పైన క్యాప్ పైన రింగ్ లాగా తిరిగింది కదా పైన. సో అది కొంచెం మనం లెంగ్త్ ఎక్కువ ఉండాలన్నమాట, ఎందుకంటే బీడ్ ఎక్కించాలి కదా. బీడ్ ఎక్కించిన తర్వాత కొంచెం ప్లేసే ఉంటుంది. సో ఈ ఐపిన్ అనేది కొంచెం లెంగ్తీగా ఉంటే మనకి రౌండ్ తిప్పి హుక్ వేయడానికి ఈజీగా ఉంటుంది. సో అందుకని చెప్పి నీట్గా వేసుకోవాలి. ఓకే, పెద్దది వేసుకోవాలి. ఓకే, ఆ తర్వాత ఈ రింగ్కి ఇలా మళ్ళీ పర్ల్స్ అన్నీ ఎక్కించేసి దానికి అటాచ్ చేసుకోవాలి అంతే. సో ఫస్ట్ మనం ఎలా అయితే ఫస్ట్ పైన క్యాప్కి ఐపిన్ వేసి ఈ ప్రాసెస్ అంతా చేసామో లాస్ట్లో కూడా అంతే. ఫస్ట్ ఇది చేసుకుని దీనికి అటాచ్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో మన ఇదైతే చైన్ అయితే రెడీ అయిపోయింది. ఓకే, ఎమరాల్డ్ బీడ్స్తో చైన్ అయితే రెడీ అయిపోయింది, పర్ల్స్ అండ్ ఎమరాల్డ్ బీడ్స్తో. తర్వాత ఇలాంటి హుక్స్ ఉంటాయి కదా, లేకపోతే మన పాత నెక్లెసెస్ కానీ వేటికైనా ఇలాంటి హుక్స్ ఉంటాయి కదా, ఇలాంటి హుక్స్ అయినా వేసుకోవచ్చు. ఓకే, అవి తీసైనా దీనికి పెట్టుకోవచ్చు, లేకపోతే ఒక పిన్ ఎస్ హుక్ కొనుక్కున్నారంటే సరిపోతుంది. సో ఇవన్నీ కూడా ఫ్యాన్సీ షాప్లో దొరుకుతాయండి బయట, లేకపోతే ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. ఆన్లైన్లో అయితే బిట్ కాస్ట్ ఉంటుంది, కొంచెం కాస్ట్ ఉంటుంది, బయట అయితే కొంచెం తక్కువ ఉంటుంది అన్నమాట హోల్సేల్లో. సో తర్వాత ఇయర్ రింగ్స్ ఎలా చేశానో చూసేద్దాం. ఎగ్జాక్ట్ మ్యాచింగ్ ఇది. ఓకే, సీలలు కాకుండా ఇలా తగిలించుకునేది ఉంటుంది కదా. సో అక్కడ రింగ్ టైప్లో ఉంది కదా, అది ఒకసారి ఓపెన్ చేయండి. ఓకే, అది ఒక్కసారి ఓపెన్ చేయండి. ఇది కూడా ఐపిన్ని వాళ్ళు అలా వంచారనమాట, అలా వంచితేనే అలా అవుతుంది. ఓకే, ఇలా అనమాట. ఓకే, ఇది కూడా సేమ్ ఐపిన్ లానే ఉంటుంది. సో దీనికి నేను చూడండి ఇలా కొంచెం తీసి ఈ పర్ల్స్ అనేవి ఎక్కిస్తున్నాను. ఫస్ట్ ఒక 5 to 6 ఎక్కించుకోండి. 5 to 6 ఈ పర్ల్స్ ఎక్కిస్తున్నాను అనమాట. ఈ పర్ల్స్ అన్నీ ఎక్కించిన తర్వాత మనం ఈ ఐపిన్ అనేది ఎక్కించాలి. ఓకే, ఈ ఐపిన్ అనేది దానికి ఎక్కించిన తర్వాత అప్పుడు అటు 2 ఇటు 2 కానీ అటు 3 ఇటు 3 కానీ, అంటే మిడిల్లో మనకు వచ్చేలాగా. ఇప్పుడు ఎందుకంటే కిందకి వేలాడుతూ ఉంటే ఎలా ఉంటుందంటే మొత్తం ఒకటే సైడ్కి వెళ్ళిపోకుండా అటు 2 ఎక్కించుకుని ఐపిన్ ఎక్కించుకుని తర్వాత ఇంకొక 2 లారియల్ పర్ల్స్ అలా ఎక్కించుకుంటే నీట్గా కనిపిస్తుందని చెప్పడానికి నేను అలా చూపిస్తున్నాను. సో ఆ తర్వాత క్లోజ్ చేసేయండి. సో ఆ తర్వాత ఈ ఐపిన్కి మనం ఈ ఎమరాల్డ్ బీడ్ అనేది ఎక్కించుకుందాం. ఓకే, వేరే కలర్ అయితే పింక్ కలర్ అయితే కూడా చాలా బాగుంటుంది. ఈ మధ్య చాలా రకాల బీడ్స్ అనేవి వస్తున్నాయి కదా. సో ఈ హుక్తో మనం ఇది ఇలా తిప్పేసుకోవాలి. ఓకే, ఇలా తిప్పేసుకున్న తర్వాత ఇలా వస్తుందన్నమాట. మీకు ఎక్కువ లేయర్స్ కావాలి, చాలా పొడవు కావాలంటే మీరు పెంచుకుంటూ వెళ్ళండి.
లేదో తక్కువ సరిపోతుంది అనుకుంటే ఒక 2 స్టెప్స్ వరకు అయితే సరిపోతుంది. లేదు కొంచెం హ్యాంగింగ్స్ ఎక్కువ పెద్దగానే పెడతారు అనుకుంటే నేను చెప్పిన విధంగా ఇప్పుడు నేను చెప్తాను ఎలా ఎక్కువగా చేసుకోవచ్చో పెద్దవిగా అలా చేసుకోండి. సో ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, మళ్ళీ దానికి ఒక రింగ్ తగిలించాను. ఆ జంప్ రింగ్కి ఇవి వేస్తున్నాను అనమాట మళ్ళీ. ఓకే, ఇలా బీడ్స్ వేసుకోండి. సో ఇక నేను ఏం చూపిస్తున్నానంటే చైన్లో వచ్చేసి మనం ఏం చేసామంటే 2 లింక్స్ వేసుకున్నాం. ఓకే, 2 లింక్స్ వేసుకున్నాం, జంప్ రింగ్స్ 2 వేసుకున్నాం. అలాగే ఇక్కడ కూడా మనం ఇయర్ రింగ్స్లో వేసుకున్నట్టయితే చాలా పొడవైపోతుంది, జంప్ రింగ్స్ కనిపిస్తే అంత బాగోదు. సో అందుకని ఏం చేద్దామంటే 1 రింగే వేసుకుందాం. ఒక జంప్ రింగ్కి మనం ఏం చేయాలంటే ఒక 2 వేసుకుందాం. ఓకే, ఒక 2 పర్ల్స్ వేసి ఆ తర్వాత ఒక ఎమరాల్డ్ వేయండి. క్లియర్గా కనిపించడానికి నేను ఇలా చేస్తున్నాను అనమాట. లెంగ్తీ అయినా పర్లేదు అని చేస్తున్నాను, వీడియో క్లియర్గా మీకు అర్థం అవ్వాలని చెప్పి. సో ఈ జంప్ రింగ్ ఉంది కదా, ఒక 2 పర్ల్స్ అయితే వేసాను, ఒక ఐపిన్ వేస్తున్నాను. ఓకే, ఐపిన్కి అంటే ఎమరాల్డ్ బీడ్ వేసుకోవాలి. ఐపిన్ ఇక్కడ వేసాను అంటే ఎమరాల్డ్ బీడ్ వేసుకోవాలని అర్థం ఇక్కడ. మళ్ళీ ఇంకొక 2 పర్ల్స్ వేస్తున్నాను, మళ్ళీ ఒక ఐపిన్ వేస్తాను. ఓకే, ఇక్కడ మొత్తం కూడా 3 వేస్తాను అనమాట. సో అలా అంటే 1 పైన 1 వేసాను ఎమరాల్డ్ది, కింద 3 వేసేసాను. మీకు కావాలంటే పైన 1 కింద 2, మళ్ళీ దానికి ఈచ్ వన్కి ఒక్కొక్క జంప్ రింగ్లో 2 కానీ 1 కానీ అలా మీరు వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఎక్కువ హెవీగా కావాలి అని కొంతమంది వేసుకుంటారు, లేకపోతే సింపుల్గా కావాలంటే ఈ రకంగా వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇలా జంపిన్ వేస్తున్నాను అనమాట. ఈ జంపిన్కి ఇలా ఈ 3 వేసి అంటే 2 పర్ల్స్ వేసి ఒక ఐపిన్, ఒక 2 పర్ల్స్ వేసి ఒక ఐపిన్, ఇంకొక 2 పర్ల్స్ వేసి ఒక ఐపిన్. ఎందుకంటే ఇలా 3 ఈక్వల్ డిస్టెన్స్లో ఇలా రావడానికి. ఓకే, క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇలా 3 వచ్చిన తర్వాత ఈ బీడ్ అనేది వేసుకోవాలి. ఓకే, ఎమరాల్డ్ బీడ్ వేసుకుని దీన్ని క్లోజ్ చేసేయాలి. ఓకే, మళ్ళీ దీనికి ఇంకొక ఎమరాల్డ్ బీడ్ వేసుకొని మళ్ళీ క్లోజ్ చేసేయాలి. ఓకే, అలా 3 ఐపిన్స్కి 3 ఎమరాల్డ్స్ వేసుకొని క్లోజ్ చేసేసుకోవాలంట. మూడింటిని క్లోజ్ చేసేసుకోవాలి. కొంచెం కెమెరా ఇటువైపు వచ్చేసినట్టుంది, నా హ్యాండ్ ఇటువైపు జరిగిపోతున్నది. సో ఇలా అన్నమాట. ఇలా పైన 1 కింద 3. ఓకే, మీకు పైన 1 కింద 2 మళ్ళీ 3 కావాలన్నా కూడా చేసుకోండి. అంటే జంప్ రింగ్కి మీరు రింగ్కి ఎన్ని ఐపిన్స్ వేస్తే మీరు అన్ని ఎమరాల్డ్స్ వేసుకోవచ్చు. సో ఆ తర్వాత మళ్ళీ వీటికి జంప్ రింగ్స్ వేసి మళ్ళీ ఈ పర్ల్స్ అనేవి తగిలించడమే. ఈ పర్ల్స్ అనేవి ఇలా తగిలించడమే. సో ఇవన్నీ కూడా నేను చేసేవన్నీ కూడా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అనమాట. కొంచెం ఆలోచిస్తూ చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది ఏంటి అని ఆలోచిస్తూ చేస్తే చాలా థాట్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క థాట్ వస్తూ ఉంటుంది. సో ఈ రెండింటికి కూడా అలాగే సేమ్గా చేసుకోవాలి. ఓకే, అది చూపిస్తున్నాను. ఓకే, ఇలా వస్తుందన్నమాట. అప్పుడు పైన పర్ల్స్, ఒక ఎమరాల్డ్, మళ్ళీ కింద జంప్ రింగ్కి పర్ల్స్, ఎమరాల్డ్స్ అండ్ కింద పర్ల్స్, ఇలా అనమాట. 2 స్టెప్స్ సరిపోతుంది అనుకున్న వాళ్ళు ఇలా అనమాట.
ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే మీరు కింద ఉన్న జంపింగ్కి ఒక 2 పెట్టుకుని మళ్ళీ దానికి ఒక్కొక్క దానికి 2 కానీ 3 కానీ మీరు ఎక్కువ. సో వీటికి ఏం లేదండి, వీటికి అటాచ్ చేసుకోవాలి, కాసులు ఉన్నాయి కాబట్టి మ్యాచ్ అవ్వాలని చెప్పేసి వీటికి ఈ రింగ్స్ ఉన్నాయి కదా, ఈ రింగ్స్కి జస్ట్ మనం ఏం చేయాలంటే ఈ కాసుల్ని అటాచ్ చేసేసుకోవాలి అంతే. మళ్ళీ రింగ్ అనేది క్లోజ్ చేసేసుకోవాలి. ఈ విధంగానే మొత్తం కూడా మనం 3కి కూడా చేసుకోవాలి. మీకు కావాలి అనుకుంటే మీరు ఎక్కువ స్ట్రిప్స్ కూడా పెట్టుకోవచ్చు. నేను ఇందాక చెప్పినట్టు ఎక్కువ కాసులు కూడా మీరు కావాలంటే పెట్టుకోవచ్చు. హెవీగా ఇంకా కావాలి అనుకున్నా కూడా పెట్టుకోవచ్చు. లేకపోతే ఈ 2 స్టెప్స్ చాలు అనుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే మనకి నెక్ దగ్గర చాలా హెవీగా అయిపోయింది కాబట్టి ఇయర్స్కి కొంచెం సింపుల్గా ఉంటేనే బాగుంటుందని నా ఒపీనియన్. ఓకే, యాజ్ యువర్ విష్. ఓకే, ఇంకొక దానికి కూడా జంపింగ్ కొంచెం ఓపెన్ చేసి, అంటే కింద రింగ్స్ ఉన్నాయి కదా, రింగ్స్ ఓపెన్ చేసి మనం పెట్టాలన్నమాట. ఈ కాస్ అనేది పెట్టుకోవాలి. ఈ 3కి అలాగే చేసుకోవాలి. సో ఆ తర్వాత ఈ చైన్ వచ్చేసి, ఈ ఎమరాల్డ్ చైన్ వచ్చేసి దీనికి అటాచ్ చేయడం ఎలా అని చూద్దాం. మనం బ్లౌజెస్కి వర్క్స్ చేసుకుంటూ ఉంటాం కదా, అప్పుడు ఈ కాసులది అడుగుతాను అనమాట. ఓకే, షాప్లోకి వెళ్ళి ఈ కాసులది అడిగితే ఫుల్ చైన్ వాళ్ళు ఇస్తారు. ఆ చైన్ అలాగే తీసుకొచ్చి ఇలా మనం ఒక సైడ్ నుంచి ఇలా ఇవి తీసి వర్క్ చేసుకుంటూ ఉంటాం బ్లౌజెస్కి. ఓకే, ఐడియా ఉండే ఉంటుంది. సో ఒకవైపు వచ్చేసి చైన్ వస్తుంది, రింగ్కి చైన్ తగిలిచ్చి ఉంటుందన్నమాట. సో ఇది మీరు కావాలంటే హాఫ్ చేసుకుని ఇటు సైడ్ కూడా రింగ్ వేసుకుని మీరు తగిలించుకోవచ్చు. లేకపోతే మీ దగ్గర పాత నెక్లెసెస్కి వాటికి మనకి చైన్స్ వస్తూ ఉంటాయి కదా, ఆ చైన్స్ అయినా కూడా రింగ్ వేసేసుకుని వాటికి లాస్ట్లో మనం తగిలించేసుకోవచ్చు. ఈ కట్ చేయటం ఇదంతా ఎందుకు అనుకుంటే ఈ చైన్ తీసుకెళ్ళి దానికి వేసేసుకోవచ్చు. ఓకే, లేకపోతే హుక్స్ అయినా తగిలించుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఈ ఎమరాల్డ్ చైన్ ఎలా వేసుకోవాలి అంటే, నేను ఆల్రెడీ ఈ వీడియో మీకు పోస్ట్ చేశాను. ఓకే, ఈ చైన్ ఫుల్గా నేను చేశాను అనమాట, తయారు చేశాను. సో ఇప్పుడు మొత్తం తీసి దీన్ని చైన్గా ఎలా యూస్ చేసుకోవచ్చు అండ్ కాసులు దానికి కూడా ఎలా పెట్టచ్చు అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను అనమాట. సో ఇక్కడ మనం మెజర్ చేసుకోవాలండి. ఇక్కడ నాకు చైన్ వచ్చేసి ఎమరాల్డ్ చైన్ వచ్చేసి నాకు ఎమరాల్డ్ బీడ్స్ది వచ్చేసి చాలా లెంగ్తీ అయిపోయింది. ఓకే, ఈ కాసులదేమో తక్కువ అయిపోయింది. సో ఏం చేస్తానంటే లింక్స్ అనేది తీసేసి కొన్ని ఎమరాల్డ్స్ తీసేస్తాను. ఇటు సైడ్ 3 అటు సైడ్ 2 ఓపెన్ చేసేసి తీసేస్తాను అనమాట. ఏం లేదండి, ఈ జంప్ రింగ్స్ ఉన్నాయి కదా, ఈ రింగ్స్ తీసేస్తే వచ్చేస్తాయి అనమాట. ఓకే, ఈ రింగ్స్ అనేవి ఇలా తీసేస్తాను, ఇలా తీసి పక్కన పెట్టేస్తాను. ఆ తర్వాత ఈ రింగ్స్ తీసుకెళ్ళి అక్కడ రింగ్స్ ఉన్నాయి కదా దానికి అటాచ్ చేసేస్తాను. చూడండి, క్లియర్గా చూపిస్తాను. వీడియో లెంగ్తీ అయినా పర్లేదు అని చెప్పి మీకోసం నేను లెంగ్తీ వీడియోనే తీస్తున్నాను, క్లియర్గా మీకు అర్థం అవ్వాలి అని చెప్పి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంట్లో జ్యువెలరీ మన ఇంట్లోనే తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. ఇవి బయట చాలా కాస్ట్ కూడా ఉంటున్నాయి. సో ఇది మెజర్ చేసుకోవాలి. ఇది ఇలా మెజర్ చేసుకొని ఎంతవరకు అయితే అంతవరకు, ఇక్కడ కూడా ఎక్స్ట్రా ఎంతవరకు ఉంటే అంతవరకు తీసేసుకోవాలి. సో మీరు ఆ ఎమరాల్డ్ చైన్ కూడా మీరు సింగిల్గా చాలా బాగా శారీస్ మీదకి సింపుల్గా చాలా బాగుంటుంది. ఇలా కాసులకి పెట్టాం కాబట్టి ఇప్పుడు చాలా హెవీగా ఉంటుంది అనమాట. మ్యారేజెస్కి, రిసెప్షన్స్కి అలా అప్పుడు చాలా బాగుంటుంది అనమాట. ఇది హెవీగా. సింపుల్గా కావాలనుకుంటే నేను ఆల్రెడీ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒకసారి చూడండి. ఓకే, ఎలా కావాలంటే అలా మనం అటాచ్ చేసుకోవచ్చు అనమాట. సింపుల్గా కావాలంటే అదొకటే పెట్టుకుని ఇయర్ రింగ్స్ పెట్టుకోవచ్చు సింపుల్గా. లేకపోతే గ్రాండ్గా కావాలంటే ఈ రెండింటిని అటాచ్ చేసుకుని మీరు వేసుకోవచ్చు అనమాట. గ్రీనే కాదండి, ఏ బీడ్స్తో అయినా మీరు ఇలా చేసుకోవచ్చు ఈజీగా. డిఫరెంట్ కలర్స్ ట్రై చేయండి ఒకసారి, బాగుంటుంది. డ్రెస్సెస్ మీదకి కూడా చాలా బాగుంటుంది వేరే వేరే కలర్స్తో ట్రై చేస్తే. సో అటాచ్ చేసేసాను, ఈ జంప్ రింగ్ ఆ రింగ్కి పెట్టేసి అటాచ్ చేశాను. చూసారు కదా ఎంత గ్రాండ్ లుక్ వచ్చేసింది అనమాట. ఎందుకంటే కాసులు స్మాల్ సైజే కానీ ఈ రెండు అటాచ్ చేయడం వల్ల చాలా గ్రాండ్ లుక్ వచ్చేసింది. కావాలంటే మీరు లాకెట్ కూడా పెట్టుకోవచ్చు దీనికి, ఏదైనా పెండెంట్ ఉంటే. సో ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఈ
కాజులది ఎలా ఉంది అని నాకు కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.